అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, రాష్ట్రం అంతా ఏం జరిగినా సరే అంతా పచ్చగా ఉంది, అంతా ప్రశాంతంగా ఉంది అంటూ కళ్ళకి గంతలు కట్టుకొని, లేదంటే గనక కళ్ళకి రంగురంగుల అద్దాలు పెట్టుకొని అంతా ప్రశాంతంగా ఉంది అంటూ మాట్లాడే సూడో మేధావులు, లేదంటే గనక ఇంటలెక్చువల్స్, లేదంటే గనక ఎనలిస్టులు, లేదంటే కొన్ని పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అన్యాయం పెరిగిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది, దారుణాలు జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడ జరగని ఘోరాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అంటూ మీడియా ముందరకు వచ్చి కన్నీళ్ళు అయితే పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే గనక, ఒక మేధావి ఉన్నాడండి, అతను ఒక పార్టీ పెట్టుకున్నాడు. దాని పేరు జై భీమ్రావ్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ పెట్టుకుంటే గనక ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాల గురించి మాట్లాడాలి. కానీ జై భీమ్రావ్ పార్టీ అధ్యక్షుడు మాత్రం పొర్రపాటున రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీరు ఎక్కడుంటారో చూసుకోండి. నాకు తెలియగలుగుతాను మిస్టర్ అరకోటు, సారీ ఈయన పేరేది అరకోటు శ్రావణ్ కుమారా, జడ శ్రావణ్ కుమారా, మేబీ గుర్తులేదు, అరకోటో జడో ఏదో ఒక ఉంటుంది ఆయన పేరు. మిస్టర్ శ్రావణ్ కుమార్, మీ పార్టీ విధానాలు ఏంటి, మీ పార్టీ విధి విధానాలు ఏంటి, వాటి గురించి మాట్లాడుకోండి. వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేయటానికి నేను పార్టీ పెట్టాను అని చెప్పి నువ్వు నిస్సిగ్గుగా మాట్లాడితే గనక నీ బొక్కలన్నీ మేము బయట పెట్టాల్సి ఉంటుంది. పూర్తిగా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే గనక 10 మందికి షేర్ చేయండి. ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారి మీద గత ప్రభుత్వంలో అన్యాయంగా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే లిక్కర్ కేసు గాని, ఎక్సైజ్ శాఖ తరఫున పెట్టిన కేసు గాని, అప్పుడు ఎండి వాసుదేవారెడ్డి ఏదైతే గనక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసినటువంటి వాసుదేవారెడ్డి అనే వ్యక్తి పెట్టిన కేసు గాని, లేదంటే గనక ఫైబర్ నెట్ కేసు గురించి ఏదైతే గనక పెట్టారో ఆ కేసు, ఈ రెండు కేసుల్లో అప్పటి వాళ్లే వచ్చి ఫైబర్ నెట్ లో అయితే గనక దాంట్లో ఆధారాలు లేవు, సరిగ్గా ప్రొవిజన్ చేయకపోవటం వల్లే నష్టం వచ్చింది అని చెప్పి అప్పటి ఎండీలు, ప్రస్తుత ఎండీలు ఇద్దరు కలిసి కోర్టులో అఫిడవిట్ ఇస్తే గనక 2 కేసులు మూసేశారండి. కేసు మూసేసింది చంద్రబాబు నాయుడు గారిది. మాట్లాడాల్సింది ఎవరండి? లేదు, ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైనా రాజకీయంగా వాడుకోవాలంటే గనక వైసీపీ నాయకులు వాడుకోవాలి. కానీ మా అరకోటికి అనవసరంగా ఆవేశం పెరిగిపోయి హడావుడిగా మీడియా ముందరకు వచ్చి తెగ గొంతు చించుకుంటున్నాడండి. అయినా ఈయన గొంతు ఎందుకు చించుకుంటున్నాడయ్యా అంటే గనక, గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే గనక 2019 నుంచి 2023 వరకు అప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నానని చెప్పి ముసుగులో వైసీపీ నాయకులతోటి కలిసి తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అని చెప్పి పడిన తాపత్రయము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక కంట అందరినీ కనిపెడతానే ఉంటారండి, ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని. ఎలాగైతే మహాసేన రాజేష్ ని దగ్గరికి చేర్చుకున్నారో, జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని దూరం నెట్టారండి. ఈ జడ శ్రావణ్ కుమార్ ఏమడిగారో తెలుసా అండి? ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు చొప్పున, అలాగే అంటే 175 × 5 కోట్లు ఎంత అవుతుందండి? 7×5 = 35, 350 కోట్లు, 5×5 = 25, 75 కోట్లు, 875 కోట్లు అడిగాడండి. 175 నియోజకవర్గాలకి 875 కోట్లు క్యాష్ అడిగాడు. అలాగే చూస్తే కనుక 5 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను పెట్టుకోవటానికి, తనకు సంబంధించిన వాళ్ళని నిలబెట్టడానికి 5 నియోజకవర్గాలకు కావాల్సిన ఖర్చు కూడా పెట్టుకోమన్నాడండి. అరే ఏం చేశాడు రా భయ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాసేపు ఆలోచిస్తే మనాడి భాగవతం అంతా పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు వచ్చినాయి. సాయంత్రానికి పెద్దిరెడ్డితోటి, సజ్జలతోటి మాట్లాడే ఫోన్ కాల్స్, అలాగే చూస్తే కనుక సజ్జల డైరెక్షన్ లో వచ్చిన స్క్రిప్ట్లను చదువుతున్న ఈ జడ శ్రావణ్ కుమార్ భాగవతం అంతా బయటకు వచ్చి, నీకు దండవరావు స్వామి, దళితులందరూ మాకు అంటగానే ఉంటారు, నువ్వు పెద్ద దళితోత్తర ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు దయచేయి, మాకు అవసరం లేదు, నువ్వు పక్కకు దొబ్బేయి అన్నట్టు క్లియర్ గా చెప్పారండి. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం పెంచుకున్నారు. కోపం పెంచుకొని
ఎగేసుకుంటా. రీసెంట్ గా కూడా కొన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పెట్టడానికి హైకోర్టు వెళ్తే కనుక హైకోర్టులో లాగి పెట్టి గోపన కొట్టిందండి రీసెంట్ గానే. అసలు నీకేం సంబంధం రా బాబు దీంట్లో అని చెప్పి లాగి పెట్టి కొట్టింది. కొట్టేతలికి ఎగేసుకుంటా వచ్చి కింద పడ్డాడు. మళ్ళీ ఈ రోజు ఏదైతే కనుక లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి పిటిషన్ ని ఎవరైతే గనక కేసు ఫైల్ చేశారో ఆ కేసు ఫైల్ చేసిన వ్యక్తి వచ్చి ఉపసంహరించుకుంటే మరి అరకోటి బాబుకి వచ్చిన నొప్పేందో నాకైతే అర్థం కాలేదు. మీడియా ముందులకు వచ్చి ఓతగా ఆయాసపడిపోతున్నాడు, ఆవేశపడిపోతున్నాడు. ఆ ఆవేశం ఏందో ఆయాసం ఏందో మనం తీర్చేద్దామండి ఇవాళ. అధికారం మంది మన ఇష్టం, ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడడానికి లేదు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అంటే అది అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినప్పటికీ కూడా బికాస్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఐ షుడ్ చంద్రబాబు నాయుడు గారు ముందర రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో. మిస్టర్ జడా శ్రవణ్ కుమార్, నువ్వు లాయర్ అయితే కనుక మాకు దీంతో సమాధానం చెబుతున్నా, చాలా క్లియర్ గా చెబుతున్నా. నువ్వు లాయర్ అయినా సరే, మాజీ జడ్జి అయినా సరే, మాకు దీంతో సమానం. బరాబర్ చెప్తున్నా. ఇది నువ్వు కులం కార్డు తీసుకుంటావో ఏ కార్డు తీసుకుంటావో మాకు అనవసరం. అది విక్టింగ్ కార్డు తీసుకొని పోరాటం చేసి నీలాంటి వాళ్ళు దళితులు కూడా ఒప్పుకోరు నిన్ను తమ వారిని. గుర్తుపెట్టుకో, అది మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నా నీకు. ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఇర్రెస్పెక్టివ్ బిహేవియర్ వస్తే గనక ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఇర్రెస్పెక్టివ్ గానే నీకు సమాధానం వస్తుంది. గుర్తుపెట్టుకో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని కొన్ని కేసులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వల్లరామయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారు నాయుడు, అసలు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గోలు పెట్టి గోల పెట్టారు కదా. మరి 500 కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు? యాడుంది ఓసారి చెప్తావా? జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసుల్ని, క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా ఎవరైనా? క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా? మాకు తెలియక అడుగుతాం లేపా, మాకు తెలియక అడుగుతాం. పెద్ద లాయర్ కదా, మాజీ జడ్జి కదా. క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా? అలాగే చూస్తే గనక మనుషుల మీద దాడులు చేసినటువంటి కేసుల్ని విత్డ్రా చేసుకుంటారా? ఓకే, చేసుకున్నారు. ఆ రోజు మేం కాదే అడిగింది, మేము అడగలేదు స్వామి, హైకోర్టే అడిగింది. కింద కోర్టులు ఇన్ని కేసులు క్లోజ్ చేస్తుంటే గనక అప్పుడున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగాడు, అసలు ఎలా సాధ్యం అవుతుంది 214 కేసులు ఒకేసారి వైసీపీ నాయకుల మీద ఉన్న కేసులు ఒకేసారి రద్దు ఎలా చేస్తారని చెప్పి అప్పుడున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగారు. తెలుసుకొని సావు. ఏడ దొరుకుతారా బాబు ఈ సంతంతా బాబు?